వినయం ఉంది. చెప్తాను. ఒకటి వినయం ఉంది. ఈ 4 మాటలు విన్నాం కదా! 4 మాటలు విన్న తర్వాత మనం చేయాల్సిన పనిని చూద్దాం ఒకసారి. బర్నబా అనే వ్యక్తిలో ఏమేమి ఉందో చెప్తాను. ఒకటి వినయం ఉంది. రెండోది ప్రోత్సహించే మనసుంది. మూడోది కలిపే మనసుంది. నాలుగోది సేవ చేసే మనసుంది. ఐదోది క్రీస్తును కనపరిచేవాడు ఉన్నాడు. ఈ 5 విషయాలు లేదా 6 విషయాలు ఎవరిలో కనబడతాయో ఆ వ్యక్తి ఐక్యతను కాపాడేవాడు ఉంటాడు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వినయం అనేది క్రీస్తును చూపిస్తుంది. వినయం అనేది క్రీస్తు ప్రభు యొక్క లక్షణం. వినయం అనేది మాటలతో వచ్చేది కాదు, క్రియలతో కనపడేది. ఆ వినయం చించబడదు, లోబడి జీవిస్తూ ఉంటుంది. రెండోదిగా ప్రోత్సహించాడు. మూడోదిగా మనకున్నాం కలిపాడు. నాలుగోదిగా సేవ చేశాడు. ఐదోదిగా క్రీస్తును గణపరిచాడు అనే మాట. ఈ 4 అంతల లేదా 5 అంతల లక్షణాలు మన జీవితంలో కనబడినప్పుడు ఐక్యత సంఘాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ 5 విషయాల్లో ఏది లేకపోయినా ఆ వ్యక్తి సంఘానికి హానికరంగా ఉంటాడే కానీ ఆత్మ శ్రేయస్కరమైన వాడు కాదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీరు మీ సంఘాల్లో ఎలా ప్రవర్తిస్తా ఉన్నారు? ఈరోజు మనం పాజిటివ్ యాంగిల్ చూసాం. ఏంటది యాంగిల్